పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. చదవబడిన మాటలు, యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు ఎక్కడున్నాడండి? చెప్పాలి. దేవుడు ఎక్కడున్నాడు? తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. ఆ పై వచనాన్ని చదవండి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయగలరు? యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. పునాదులు పాడైపోతే నీతిమంతుడు ఏమీ చేయగలడు? ప్రశ్న. పునాదులు పాడైపోతే నీతిమంతుడు కూడా ఏమీ చేయలేడు. వాస్తవమే. మీరు చెప్పొచ్చుగా బ్రదర్, ఏమా కొంచెం నువ్వు చెప్పొచ్చు కదా నీ పిల్లలకి అని అంటుంటే, అతని పునాదులు పాడైపోయాయి. అతని ఊహ అంతా చెడిపోయింది. అతని ఆలోచన అంతా చెడిపోయింది. నీతిమంతుడైనప్పటికీ కూడా కొందరి జీవితాల్లో మనం మార్పు తీసుకురాలేము. ఎందుకంటే వాళ్ళ ఊహ అంతా, వాళ్ళ మనిషి చెడిపోతే సరే బాగు చేయొచ్చు, వాళ్ళ ఊహ అంతా, వాళ్ళ పునాదులంతా పాడైపోయింది. గోడ ఏదైనా దెబ్బతినింది అనుకోండి, మరలా గోడను బాగు చేసుకోవచ్చు. పునాదులే పాడైపోయింది. నీతిమంతుడు ఏమి చేయగలడు అని ప్రశ్నిస్తుండగా వాక్యంలో బహు స్పష్టంగా రాయబడింది, దేవుడు తన పరిశుద్ధ ఆలయం అందున్నాడు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధ, తన పరిశుద్ధ ఆలయమందు నివసించే దేవుడు. దేవుడు ఉన్నాడు. తన పరిశుద్ధ ఆలయమందు ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ ఆలయమందు ఉన్న దేవుని యొక్క కన్నులు నరుల్ని పరిశీలిస్తూ ఉన్నట్లు, ఆయన కన్ను దృష్టి చేత ఆయన సమస్తాన్ని పరిశీలిస్తూ ఉన్నట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. కనుక ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. మనుషులు బాగు చేయకపోవచ్చు, నీతిమంతులు కూడా కొందరిని సరి చేయకపోవచ్చు, కానీ సమస్తాన్ని పరీక్షించి పరిశోధించి పరిశీలించి ప్రియులారా ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుడు తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను క్లుప్తంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక 2-3 మాటలు మీకు చెప్తాను. పరిశుద్ధ ఆలయమందు ఉన్న దేవుడు ఎక్కడున్నాడంటే పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. ఆ పరిశుద్ధ ఆలయమందున్న దేవుడు చేసే గొప్ప కార్యాలు, ఘన కార్యాలు బైబిల్లో నుండి మనం ధ్యానిస్తాము. చదవండి 68వ కీర్తన మొదటి మాట. 68వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుదాం. తన పరిశుద్ధ ఆలయమందున్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రులకు న్యాయకర్త అయి ఉన్నాడు. ఏకాంగులను సంసారులుగా చేస్తాడు. బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిలింప చేస్తాడు. పరిశుద్ధ ఆలయమందున్న దేవుడు మనల్ని పరిశుద్ధ ఆలయంలోనికి ప్రభు తోడుకొని వస్తాడు. పరిశుద్ధ ఆలయమందున్న దేవుడు పరిశుద్ధ ఆలయమందు మనల్ని తోడుకొని వచ్చి ఆ పరిశుద్ధ ఆలయమందు దేవుడు మనకు చేసే కార్యాలు ఏంటి అని బైబిల్లో మనం చదివితే, పరిశుద్ధ ఆలయమందున్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా హల్లెలూయా. తండ్రి లేని వారికే కానీ తండ్రి ఉండి కూడా కొందరు తండ్రి లేనట్టు బ్రతుకుతున్నారు. కన్న తండ్రి ఒకవేళ భౌతికమైన తండ్రి అతని జీవితంలో ఉన్నప్పటికీ కూడా, తండ్రి ఉన్నప్పటికీ కూడా తండ్రి లేని వారుగా కొంతమంది బ్రతుకుతున్నారు. నీకు భౌతికమైన తండ్రి ఉండొచ్చు, ఒకవేళ తండ్రి లేకపోవచ్చు, కానీ పరిశుద్ధ ఆలయంలోనికి నీవు రాగలిగితే, పరిశుద్ధ ఆలయంలోనికి ప్రభు నిన్ను రప్పించినప్పుడు, పరిశుద్ధ ఆలయంలో నీవు నిలిచి ఉన్నప్పుడు, పరిశుద్ధ ఆలయమందున తండ్రి, పరిశుద్ధ ఆలయమందున దేవుడు మనకు తండ్రిగా ఉండబోతున్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కనుక ఈ ప్రశస్త రాత్రి నాకు తండ్రి లేడు, నాకు తండ్రి ఉన్నా ఒకవేళ తండ్రి లేనట్టే బ్రతుకుతున్నాను అని నువ్వు కలత చెందుతున్నావేమో, కలవరపడుతున్నావేమో,
ఆ దేవుడు నీకు తండ్రిగా ఉండబోతున్నాడండి. ఆయన భూలోకపు తండ్రి కాదండి, పరలోకమందున మన తండ్రి. ఆయన పరలోకపు తండ్రి. పరిశుద్ధ లేఖనాల్లో మనం చాలా సంగతులు ధ్యానిస్తూ వస్తాం. దాంట్లో ఏంటంటే లూకాసు వార్తలో రాయబడిన మాట ఏంటంటే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకమందున తండ్రికి తెలుసు. లోకంలో ఉన్న మనుషులందరూ దేని గురించి చింతిస్తారంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని లోక సంబంధమైన మనుషులు ఈరోజు అందరికీ తిండిని గురించిన దిగులు, వస్త్రాన్ని గురించిన దిగులు, కోటి విద్య కూటి కోసమని లోకం అంటదండి. ఆహారం కోసం, వస్త్రం కోసం మనిషి ఈరోజు పరితపిస్తున్నాడు, ప్రాధాయపడుతున్నాడు, దాని గురించి చింతిస్తూ ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, మనకు ఒక పరలోకమందున తండ్రి పరిశుద్ధ ఆలయమందున్నాడు. మనం అడగకపోయిన మన అక్కర్లన్నీ ప్రభుకు తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరలోకమందున దేవుడు మనల్ని పోషిస్తాడు, పరలోకమందున దేవుడు మనల్ని సంరక్షిస్తాడు, మన అవసరాలు తీర్చే దేవుడు. ఇవన్నీ మనకు కావాలని మన పరలోకమందున తండ్రికి తెలుసు. అంటే చాలా సందర్భాలు మనకి ఏది అవసరమో, మన అక్కర్లేంటో, మన అవసరాలేంటో ఒకవేళ మనం గుర్తించకపోవచ్చేమో, కానీ పరలోకమందున మన తండ్రి మన ప్రతి అవసరాలు తన మహిమైశ్వర్యంలో తీర్చడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ఈ రాత్రి ఏ అవసరాలతో ఇక్కడికి వచ్చారు, ఏమి కావాలని కోరుకుంటూ మీరు ఇక్కడికి వచ్చారు? మీ అక్కర్లు ఏదైనా అయి ఉండొచ్చు, మీ అవసరాలు ఏదైనా అయి ఉండొచ్చండి. ప్రియులరా, నీవు అడగక మునిపే నీ అవసరాలన్నీ గుర్తెరిగిన పరలోకపు తండ్రి తప్పక ఈ ప్రశస్త రాత్రి నీ అవసరాలన్నిటిని ప్రభు తీర్చునుగాక, నీ అవసరాలన్నిటిని ప్రభు తీర్చునుగాక. విస్తారమైన ప్రజలు మరి ఆయన బోధ వినడానికి, ఆయన మాటలు వినడానికి కోసం వచ్చినప్పుడు యేసుప్రభు బోధించాడు. 3 రోజులు అలాగే కూర్చొని దేవుని మాటలు విన్నారు. ప్రస్తుతం మనుషులు రకరకాలుగా అంటుంటారు. లోకం చెప్పే మాటలు ఏంటంటే, లోకస్తులు చెప్పే విషయాలు ఏంటంటే, మనిషి ఒక 45 నిమిషాలకు మించి ఎక్కువ వినడు. ఎంతసేపు వింటాడండి? అందుకే చూడండి, స్కూల్లో కాలేజీలో అంతా కూడా మరి క్లాసెస్ ఒక 45 మినిట్సే ఉంటుంది, ఒక్కొక్క పీరియడ్ ఒక్కొక్క 45 మినిట్సే ఉంటుంది. ఎందుకంటే అంతకు మించి వినరు అని అనుకుంటాడు. కానీ దేవుడు మాట్లాడితే, దేవుని స్వరం వినబడితే రోజుల తరబడి కూర్చొని దేవుని మాటలు వింటారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. రోజుల తరబడి దేవుని మాటలు వింటూ అలాగే ఉండిపోయారండి. ఆ కూడికంతా ముగించుకున్న తర్వాత ఇక వాళ్ళు బయలుదేరి వెళుతున్నారు. మాకు భోజనం కావాలి అని వాళ్ళు అడగలేదు, మా ఆకలి తీర్చండి అని వాళ్ళు అడగలేదండి. కానీ పరలోకమందున తండ్రి మనల్ని గురించి నిజంగా చింతించే దేవుడు. ప్రభు అంటాడు, వీళ్ళు మార్గంలో వెళితే ఒకవేళ సమస్యలు పడిపోతారేమో, వీళ్ళకి ఆహారాన్ని ఇవ్వండి. వాళ్ళు అంటారు, ప్రభు ఇది అరణ్య ప్రదేశం, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొందు గుంకింది, చీకటి కమ్మింది, ఇది అరణ్య ప్రదేశం. ప్రేమైన వాళ్ళరా, అది ఏ ప్రదేశమైనా కానీ, సమయం ఏదైనా కానీ, ప్రాంతాలు ఏదైనా కానండి, మనం ఆరాధించే దేవుడు, మనల్ని గురించి చింతించే దేవుడు, మనల్ని గురించి యోచించే దేవుడు, ఎప్పుడు మనకి ఏది అవసరమో అది గుర్తెరిగిన దేవుడు, పరలోకమందున దేవుడు మన అవసరాలు తీర్చడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ఆ మైదానంలో అందరినీ పంక్తులుగా కూర్చోమని ప్రభు చెప్పాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరిచి వారికి పంచడం జరిగిందండి. ప్రజలందరూ తృప్తిగా తిన్నారు, ఇంకా మిగిలింది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఒకటి తృప్తిని ఇస్తాడు, రెండవదిగా మిగిలేటట్లుగా ప్రభు చేస్తాడు. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాల్లో ప్రేమైన వారు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు. మీ అవసరాలు ఏదైనా కావచ్చు, వాటన్నిటిని తన మహిమైశ్వర్యంలో తీర్చడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. నాకు ఒక సహోదరి తెలుసండి. రీసెంట్గా ఆవిడ వచ్చి గుడారాల పండుగ ముందు మమ్మల్ని కలిసి మాట్లాడి వెళ్ళింది. ఆమెకి చాలా కాలం నుండి ఉద్యోగం లేదు, నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉంది. దేవుని మందిరానికి వచ్చి ఆమె ప్రార్థన చేసుకునింది. దేవుడు మాట్లాడాడు ఆ తల్లితో ఏంటంటే, దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి నేను నిన్ను ఎక్కిస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎక్కడికి ఎక్కిస్తాడంటే దేవుడు, దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి నేను నిన్ను ఎక్కిస్తానని మాట్లాడితే, ఆమె అనుకోలేదు ఉద్యోగం లేదు, దేశం మీద ఉన్నత స్థలం మీదకి ఎక్కిస్తారంటే అసలు నాకు ఉద్యోగమే లేదు కదా, దేశపు ఉన్నత స్థాయికి నేను ఎక్కడికి వెళ్తానులే అని అనుకుని, అయినా దేవుని మాటను సందేహించకూడదు కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఆ తల్లి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేమైన వాళ్ళారా,
ఎప్పుడో 3 ఏళ్ల క్రితం పరిచయం ఉన్న తనకు తెలిసిన ఒక సహోదరుడు ఫోన్ చేశారంటమ్మా, ఇలా ఒక చిన్న ఉద్యోగం ఉంటుంది, నీవు ఫ్రీగా ఉంటే ఆ ఉద్యోగం చేయగలుగుతావా అని అడిగితే, సర్లే చూద్దాం, నేను కూడా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నాను కదా అని చెప్పి ఆమె ఆ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగిందండి. ఆ ఇంటర్వ్యూలో ఆమె సెలెక్ట్ అయింది, ఆమెకి ఉద్యోగం వచ్చింది. ఎక్కడొచ్చింది ఉద్యోగం అంటే ప్రియులారా, కొన్ని జిల్లాల మీద ఆమెను ఉన్నతమైన అధికారంలోనికి ప్రభు తీసుకెళ్ళాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యం నెరవేరుతుంది. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి నేను నిన్ను ఎక్కిస్తాను. చూడండి, సీఎం గారి దగ్గరికి వెళ్ళగలిగినంత స్థాయికి దేవుడు ఆ సహోదరుని తీసుకెళ్ళాడు. ప్రేమైన వాళ్ళారా, మనం ఆరాధించే దేవుడికి మనం అడగకపోయినా, మనం కొన్ని దేవుడి దగ్గర నుండి అడిగి పొందుతాము. మనం అడగకపోయినా మన అక్కర్లన్నీ ప్రభు తీర్చగలిగిన దేవుడు. మనం అడుగు వాటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా కార్యం చేయడానికి దేవుడు శక్తిగల దేవుడు. ఆ పరలోకమందున తండ్రి తన పరిశుద్ధ ఆలయమందున్నాడు. ఈ రాత్రి ఆ పరిశుద్ధ ఆలయంలోకి మీరు వచ్చి ఉన్నారండి. మీ ప్రక్కన పరలోకమందు తండ్రి నిలబడి ఉన్నాడు. నిశ్చయముగా ఈ రాత్రి నీ అవసరాలన్నిటిని ప్రభు తీర్చబోతున్నాడు. నిశ్చయముగా ఈ రాత్రి నీ అక్కర్లన్నిటిని ప్రభు తీర్చబోతున్నాడు. రెండవదిగా ప్రియులారా, పరలోకమందున తండ్రి మన పాపములను క్షమిస్తాడని వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. నీవెంతటి ఘోర పాపివైనా నీ పాపాలన్నిటిని మన్నించగలిగినవాడు, నీ దోషములన్నిటిని పరిహరించువాడు, నిన్ను క్షమించగలిగినవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన పరలోక తండ్రి. మనుషులైతే ఎదుటి మనిషి చేసిన పాపాన్ని, తప్పుల్ని గుండెలో దాచుకొని దానికి నీరు పోసి పెంచి పోషిస్తూ ఉంటారు. క్షమించాను అంటానే ఉంటారు కానండి, కడుపులో ఆ దోషాన్ని పెట్టుకునే ఉంటారు. క్షమించాలని పెదవులతో అంటుంటారు కానండి, క్షమించలేని మనసుతో సాగిపోతుంటారు. మన పాపములు ఎర్రనివైనను వాటిని హిమము కంటే తెల్లగా మార్చగలిగిన పరలోకమందున తండ్రి మనకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాల్లో ఒక సందర్భం మనం చూస్తాం. ఆ సందర్భంలో ప్రియులరా, భక్తుడైన దావీదుకు వ్యతిరేకంగా తన సొంత కుమారుడే తన తండ్రికి వ్యతిరేకంగా లేచాడు. డబ్బు, పదవి మనుషుల్ని, మిత్రుల్ని శత్రువులుగా మారుస్తుంటుంది. మన కడుపును పుట్టిన పిల్లల్ని కూడా మనకు శత్రువులుగా మార్చేస్తూ ఉంటుంది. పదవి, అధికారము, ధనము, ఘనత. దావీదు బ్రతికుండగానే దావీదుని సింహాసనం మీద నుండి పడగొట్టి దావీదు కూర్చున్న స్థానంలో కూర్చోవాలని తన కుమారుడైన అబ్షాలోము తండ్రికి వ్యతిరేకంగా లేస్తాడు. ఎంత భయానకమైన పరిస్థితులు గుండా దావీదు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుందంటే ప్రియుల కనీసం కాళ్ళకు చెప్పులు తొడుక్కునే సమయం కూడా దొరకలేదు. అబ్షాలోము ఒక మూటాని, ఒక సమూహాన్ని, ఒక గుంపుని తన కోసం పోగు చేసుకొని తండ్రికి వ్యతిరేకంగా, విరుద్ధంగా లేచి తండ్రికి విరుద్ధంగా తండ్రి మీద ఏంటంటే దాడి చేయడానికి కోసం వస్తే కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా తల మీద ఒక ముసుగు కప్పుకొని దావీదు తన రాజ్యాన్ని విడిచి ఆ కొండకు పారిపోవలసిన పరిస్థితి వస్తుంది కన్నీళ్లతో. మీరు చూడండి, ఎవరో దావీదు సింహాన్ని జయించినవాడు, సింహాన్ని ఓడించినవాడు, సింహాన్ని చీల్చేసినవాడు, ఎలుగుబంటిని చంపేసినవాడు, గొల్యాతు లాంటి ఏంటంటే దుర్మార్గమైన మనుషులు వస్తే వాళ్ళ మీద విజయం సాధించినవాడు. దావీదు దాదాపుగా 66 యుద్ధాలు చేసినట్లు బైబిల్లో మనం చూస్తాం. ఎన్ని యుద్ధాలండి? 66 యుద్ధాలు. అన్ని యుద్ధాల్లో అఖండ విజయం సాధించాడు. ఓటమి అంటే ఏంటో తెలీదు దావీదుకు. అలా జయోత్సవాలతో దేవుడు దావీదును ఊరేగిస్తూ వచ్చారు. శత్రు ఏ రూపంలో ఉన్నా, శత్రు ఏ దిక్కుల నుండి వచ్చినా, శత్రు మీద అఖండ విజయాన్ని సాధించిన దావీదు జీవితంలో తన ఇంట్లోనే శత్రువు, తన కుమారుడే తనకు శత్రువుగా లేచి తండ్రికి వ్యతిరేకంగా లేచి నినాదాలు చేసి ప్రియులారా దావీదుకు వ్యతిరేకంగా లేచినప్పుడు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా కొండకు వెళ్ళిపోతాడు దావీదు. ఆ తర్వాత అబ్షాలోము సైన్యానికి, దావీదుకు సైన్యానికి యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు ప్రియులారా యోవాబుతో అంటాడు, నన్ను బట్టి ఆ యవ్వనుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అది తండ్రి ప్రేమ. తన కుమారుడే తన శత్రువు అయినప్పటికీ కూడా, తన కుమారుడే తనకు వ్యతిరేకంగా లేచినప్పటికీ యుద్ధం జరగబోతుంది, అబ్షాలోము హతమార్చబడతాడు. కానీ ఆ తండ్రి అంటాడు, నన్ను బట్టి నా కుమారుడైన బాలుడగు అబ్షాలోముని జ్ఞాపకం చేసుకోండి, అతనికి ఏ కీడు చేయొద్దని బ్రతిమాలుతాడు. అది తండ్రి యొక్క శ్రేష్టమైన ప్రేమ. ప్రేమైన వాళ్ళారా, ఈ ప్రశస్త రాత్రి ఈ ఆవరణలో కూడి వచ్చిన మీరు
ఎంతటి ఘోర పాపివైనప్పటికీ, నీవు ఎంతటి ఘోర పాపివైనప్పటికీ మనకు ఒక పరలోకమందున తండ్రి ఉన్నాడు. ఆయన ఈ రాత్రి నీ పాపములన్నిటిని మన్నించబోతున్నాడు. ఆయన మీ దోషములన్నిటిని పరిహరించబోతున్నాడు. మీ అతిక్రమాలన్నిటిని దేవుడు మన్నించబోతున్నాడు. దేవుడు మీకు ఒక క్రొత్త జీవితాన్ని ప్రభు ప్రసాదించబోతున్నాడు. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మన పరలోకమందున తండ్రి మన అతిక్రమాలను క్షమిస్తాడని చెప్పండి. మన అతిక్రమాన్ని క్షమిస్తాడు, మన తప్పితాల్ని క్షమిస్తాడు, మన పాపములను క్షమిస్తాడు. హల్లెలూయా. తన చిన్న కుమారుడు ఇంకా దూరంలో ఉండగానే యేసు ప్రభు చెప్పారు కదండి ఉపమానం, తన చిన్న కుమారుడు దూరముగా ఉండగానే తండ్రి ఆస్తిని అంతా పోగు చేసుకుని దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి, అది తండ్రి ఆస్తి, అది దేవుని ఆస్తి, ఆస్తిని అంతా పోగు చేసి దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి సమస్తాన్ని పాడు చేసి ఆస్తిని అంతా పోగొట్టుకుని తినడానికి తిండి లేని స్థితి, మనసును మార్చుకొని నా తండ్రింటి అనేక మంది పనివాడు సమృద్ధిగా ఆహారం తిని సంతోషంగా ఉన్నారు, నేనెందుకు ఇలా చనిపోవాలి, నేనెందుకు ఇలా బాధలు పడాలని ఆయన మనసును మార్చుకొని వచ్చినప్పుడు ఇంకా దూరం ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అది గట్టి 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 గట్టిగా. యూదుల ఆచార ప్రకారం ఎవరైనా తండ్రి ఆస్తిని పాడు చేస్తే, లేకపోతే తండ్రిని బాధ పెడితే, తండ్రిని కష్టపెడితే, ప్రియులారా ఆయన మరలా ఆ పరిసర ప్రాంతంలోకి వచ్చాడనుకోండి, యూదులు రాళ్ళు రువి చంపేస్తారు. అలాంటి చట్టాలు ఉన్నాయి వాళ్ళకి. తండ్రి ఆస్తిని ఒకడు పాడు చేసి, తల్లిదండ్రుల్ని దుఃఖపెట్టి, తల్లిదండ్రులను కష్టపెట్టి, తండ్రి ఆస్తిని పాడు చేసినవాడు మరలా ఇంటికి వచ్చాడనుకోండి, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ పోగైపోయి రాళ్ళు రువి అతన్ని కొట్టి చంపేస్తారు. అలాంటి చట్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ చట్టాలు తండ్రికి తెలుసు. అందుకొరకే తన కుమారుడు మనసును మార్చుకొని తన ఇంటి వైపు వస్తున్నప్పుడు దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని కౌగిట్లో దాచేసుకున్నాడు. కారణం ఏంటంటే, ఎవరైనా రాళ్ళు రువితే నా కుమారుడికి దెబ్బ తగులుతుందేమో, ఒకవేళ వాళ్ళు రాళ్ళు రువినా ఆ రాళ్ళు దెబ్బలు నేను పడతాను, కానీ నా కుమారుడికి ఆ రాళ్ళ దెబ్బలు తగలకూడదని ఘోరమైన పాపం చేసినప్పటికీ ఆ ప్రేమగల తండ్రి ఆయన క్షమించినట్లు ఈ ప్రశస్త రాత్రి క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన పరలోకమందున తండ్రి మనకున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. అమెరికా దేశంలో ఒక దైవ సేవకుడు అండి. దైవ సేవకుల పిల్లలకి ఇచ్చే సమస్య ఏంటంటే, పాస్టర్స్ పిల్లలకు ఉన్న సమస్య ఏంటంటే, చిన్నప్పటి నుండి వాళ్ళు దేవుని మందులో పుట్టి పెరిగి ఉంటారు, దేవుని మందులోనే పెరిగి ఉంటారు. వాళ్ళు లోకపు విధానాలు, లోకపు కార్యక్రమాలు చాలా వరకు నాకు తెలిసినంత వరకు దైవ సేవకుల పిల్లలకి వాటి యొక్క నీడ ఏంటంటే వాళ్ళ మీద పడదు. దేవుని మందిరంలో పెరిగి ఉంటారు కాబట్టి లోకం ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు. అందరూ అలా ఉంటారు అనకపోయినా చాలామంది జీవితాలు అది మనం చూస్తాం. ఆ పాస్టర్ గారికి ఒక కుమార్తె ఉండేదండి. చిన్నప్పటి నుండి దేవుని మందిలోనే పెరిగేది, దేవుని మందిలోనే ఉండేది, దేవుని మందిలో పాడుతుండేది, దేవుని మందిలోనే పెరిగి పెద్దదైంది అమ్మాయి. ఆమెకు ఒక 16 years, ఒక 16 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ప్రియులరా లోకం మీద ఆమెకి ఆపేక్ష కలిగి, లోకం మీద వ్యామోహం కలిగి ఓ రోజు ఇల్లును విడిచి వెళ్ళిపోయింది ఆ యవనస్తురాలైన అమ్మాయి. ఒక దైవ సేవకుని ఒక కుమార్తె ఇల్లు విడిచి అమ్మాయి వెళ్ళిపోతే రోడ్డు మీద ఎక్కడో నిలబడి ఉందండి. ఎవరో ఆ మార్గాన్ని వెళుతూ వచ్చి ఒక కారులో వచ్చి అమ్మాయిని మాతో పాటు వస్తావా అని పిలిచారు. వస్తానని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళతో పాటు కారు ఎక్కిందండి. వాళ్ళు తీసుకెళ్ళి ఆ అమ్మాయి కావలసిన వస్తువులని కొనిపెట్టారు, ఆమె కావలసిన ఆహారాన్ని ఇచ్చారు, ఆమె ధరించుకోవడానికి కావలసిన విలువైన వస్త్రాలను కూడా ఇచ్చారు. లోకానికి అమ్మాయిని అప్పచెప్పేశారు. అమ్మాయి తనకి ఇష్టం వచ్చినట్లు ఉంటూ, ఇష్టం వచ్చినట్లు తింటూ, ఇష్టం వచ్చినట్లు త్రాగుతూ, ఇష్టం వచ్చినట్లు ఆమె ప్రవర్తిస్తూ, ఇంకా చెప్పాలంటే ఆమె ఒక వేశ్యవృత్తిలోనికి వెళ్ళిపోయి దుర్మార్గమైన పనులను కూడా, జీవితం అంటే తినడం, త్రాగడం, సుఖించడం, ఆనందించడం అని భావించి దేవుడిచ్చిన దేహాన్ని, దేవుని నామాన్ని మహిమపరచడానికి ఇచ్చిన దేహాన్ని లోకానికి అప్పగించి విపరీతమైన వ్యభిచారపు ఆత్మతో నింపబడి వేశ్యవృత్తిని కొనసాగిస్తూ విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ
ఏంటంటే నా తండ్రి ఇంట్లో నాకు ఇంత సౌభాగ్యం దొరకలేదు, నా తండ్రి ఇంట ఇంత ఫ్రీడమ్ నాకు దొరకలేదు, నా తండ్రి ఇంట అడుగడుగున అడ్డుపడుతూనే ఉండేవాళ్ళు, నా తండ్రి ఇంట నాకు ఇంత క్షేమం ఉండేది కాదు, ఇప్పుడు నా ఇష్టం, నాకు నచ్చినట్లు బ్రతుకుతానని చెప్పి ఆ అమ్మాయి విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ జీవితం అంతా ఇలాగే ఉంటుందని ఆమె భావించి కొంతకాలం సాగిపోయిందండి. ఆ పాపపు అనుభవంలో ఆమెకి అది తప్పని అనిపించలేదు. ఆమె చేస్తుండే ఆ నీచమైన పని ఆమెకి పాపం అని అనిపించలేదండి. జీవితకాలం అంతా దేవుడు అనుకుంటే ఎట్లా, లైఫ్ అంటే ఇదే, లైఫ్ని ఇలాగే ఎంజాయ్ చేయాలని చెప్పి జీవితాన్ని విచ్చలవిడిగా అనుభవిస్తున్న రోజులవి. అనుకోకుండా ప్రియులారా ఒకరోజు ఆమె కొంచెం ఆరోగ్యం బాగలేకుండా పోయింది. వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. మరి అక్కడ వైద్యులు ఆమెకి ఏమని రిపోర్ట్ ఇచ్చారో తెలియదండి. ఆ తర్వాత ఎవరైతే ఆమెను తీసుకెళ్లారో వాళ్ళు మరలా కారులో అమ్మాయిని ఎక్కించుకొని తిన్నగా తీసుకొచ్చి ఏ సెంటర్లో అయితే అమ్మాయిని ఎక్కించుకొని వెళ్ళారో అదే సెంటర్లో అమ్మాయిని దిగమని చెప్పి దించేసి వాళ్ళు వెళ్ళిపోయారండి. అప్పటికి అమ్మాయి త్రాగుడు వ్యసనాల్లో, ఆ తర్వాత డ్రగ్స్కి అడిక్షన్ అయిపోయి ఇక చాలా చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఆరోగ్యం లేదు, స్వస్థత లేదు. ఎక్కడైతే ఆమెను ఎక్కించుకొని తీసుకెళ్లారో అదే చోట ఆమెను దించి వెళ్ళిపోయారండి. ఆ రోడ్డు మీద నిలబడి ఆమె ఏడవడం ప్రారంభించింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమి చెయ్యాలో తెలియదు, ఆకలి వేస్తుంది. ప్రియులారా ఆహారం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. జీవితం గురి ఏంటో అర్థం కావట్లేదు, గమ్యం ఏంటో అర్థం కావట్లేదండి. అలాంటి సమయంలో ఇక చనిపోదామని అనుకునింది. అయినా సాహసించి ఒక్కసారి నా తండ్రికి నేను ఫోన్ చేస్తానని చెప్పి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి బోరని ఏడ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, అమ్మ నువ్వేం ఆలోచించొద్దు, వెంటనే నువ్వు ఎక్కడున్నావు బయలుదేరి ఇంటికి వచ్చేసామని వాళ్ళ నాన్నగారు చెప్పారంటండి. ప్రేమైన వాళ్ళరా అప్పుడు ఆమె వాళ్ళ ఊరికి టికెట్ తీసుకొని బస్సు ఎక్కి ఆమె ప్రయాణం అయ్యి వాళ్ళ ఊరు రావడం జరిగిందండి. బస్సు వచ్చేసి వాళ్ళ విలేజ్లో లేకపోతే వాళ్ళ గ్రామంలో వచ్చి బస్ స్టాండ్లో బస్సు ఆగిందండి. బస్సు నుండి అమ్మాయి దిగుతూ ఉంది. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా గంభీరమైన తాళాలతో, తంబుర సితారాలతో వచ్చి అమ్మాయిని ఆహ్వానిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ పాప అనుకునింది, ఎవరి కోసం వచ్చారు వీళ్ళందరూ, ఎవరి కోసం వచ్చారంటే వాళ్ళు అంటారు, నిజమే నువ్వు తప్పిపోయావు, నీవు పాపం చేసావు, లోకంలో నీవు కలిసిపోయావు, నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, కానీ నువ్వు మనస్సును మార్చుకున్నావు గనుక యేసుక్రీస్తు ప్రభులు వారు నీ దోషములన్నిటిని మన్నించారు, నీ పాపాలన్నిటిని క్షమించారు. నీ పాపములు ఎర్రనివైనను వాటిని హిమము కన్నా తెల్లగా మార్చగలడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. కనుక ప్రేమైన వారారా, మనకు పరలోకమందున తండ్రి ఉన్నాడు. నువ్వెంతటి ఘోర పాపివైనా సరే ఈ రాత్రి నీ మనస్సును మార్చుకోగలిగితే, క్రీస్తు వైపుకు నువ్వు తిరగగలిగితే, నీ పాపాలు ప్రభుసలు ఒప్పుకోగలిగితే, నీ దోషాలను మన్నించగలిగిన తండ్రి, నువ్వు తప్పు చేసావని నిన్ను శిక్షించి లోకంలో ఉన్న తండ్రులు ఒకవేళ నీ ముఖం కూడా నాకు చూపించొద్దు, ఇక మా ఇంటి వైపు రావద్దు అని ఒకవేళ లోకంలో ఉన్న మనుషులు మాట్లాడవచ్చేమో, కానీ పరలోకమందున్న తండ్రి, ఈ లోకంలో నీ జీవితంలో అన్ని ద్వారాలు మూయబడి ఉన్నప్పటికీ పరలోకమందున్న తండ్రి చేతులు చాపి నేను తన చెంతకు ప్రభు పిలుస్తున్నాడు. నీవు రాగలిగితే ప్రియులారా, పరలోకమందున తండ్రి నీ దోషాలన్నీ క్షమించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. పరిశుద్ధాలయమందున దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మన ఎవరు అనాథలం కాదండి, మన ఎవరు దిక్కులేని వాళ్ళం కాదు. మనందరికి ఒక తండ్రి ఉన్నాడు, మనకు ఒక తండ్రి ఉన్నాడు. రెండో మాట, ఇర్మియా ప్రవచన గ్రంథం 25వ అధ్యాయం 30వ వచనం, త్వరగా చదవండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 25వ అధ్యాయం. కాబట్టి ప్రకటించుము, చెప్పవలెను. ఉన్నత స్థలములో నుండి యెహోవా గర్జించుచు ఉన్నాడు. తన పరిశుద్ధాలయం ముందుండి ఆయన స్వరమును, పరిశుద్ధాలయం ముందు దేవుని స్వరం వినబడుతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాలయంలోనికి, పరిశుద్ధ 2-3 కూడిన చోట ప్రియులరా దేవుడు ఉంటాడు. అదే ఆయన పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలం మందు దేవుడు ఉన్నాడు, ఈ పరిశుద్ధ ఆలయం మందు దేవుడు ఉన్నాడు.
ఇక్కడ ఈ రాత్రి ఆయన స్వరం నీకు వినబడబోతుంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధ ఆలయంలోనికి ఎవరైతే వస్తారో వాళ్ళతో ప్రభు మాట్లాడతాడు. అక్కడ ఆయన స్వరం వినబడుతుంది. ఈ రాత్రి నీవు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నా దేవుని స్వరం నీకు వినబడుతుంది. పరిశుద్ధ ఆలయంలోనికి వచ్చిన నీతో ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఆయన స్వరానికి నీవు చెవి యొగ్గుచున్నావా? ఆయన స్వరమును వినగలిగిన స్థితిలో నీవు ఉన్నావా? ఆయన స్వరం నీకు మధురంగా ఉందా, లేకపోతే ఆయన స్వరం నీకు చేదుగా మారిందా? ప్రతి చల్లపోట ఏదేను తోటలో సర్వశక్తి గల దేవుడు ఏదేను తోటలో సంచరిస్తుండగా ఆయన స్వరము, ఆయన చప్పుడు, ఆయన శబ్దమును విని ప్రతిరోజు ఆదాము అవ్వమ్మ పరిగెత్తుకుంటూ దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆయన వస్తున్నాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే ఆయన స్వరం వినబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇళ్లలో మీరు చూడండి, ఇళ్లలో లేడీస్ స్త్రీలు ఉంటారు. తన యజమానుడు వస్తున్నాడని ఆ కార్నర్లో వస్తున్నాడు అంటేనే ఈమెకు తెలిసిపోతుంది. వెంటనే అమ్మాయి మీ నాన్న వచ్చాడు చూడు అంటది. ఏడమ్మా అంటే వచ్చాడు చూడు, ఇప్పుడు ఆ మలుపు తిరిగాడు అంటాడు. అక్కడ మలుపులు తిరగడం నీకు ఎలా తెలిసిందని చెప్తే, ఒకటి ఆయన బండి సౌండ్ అయినా గుర్తుపడుతుంది. బండి లేకపోతే కనీసం వాళ్ళు ఆయన నడిచి వచ్చేటప్పుడు ఈడ్చుకొని నడుస్తూ ఉంటాడు కదండి, ఆ చెప్పుల సౌండ్ వినన్నా చెప్పేస్తుంది. మన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు అంటే దానికి నిదర్శనం ఏంటంటే ఆయన స్వరం వినబడుతూ ఉంటుంది, ఆయన మాటలు వినబడుతూ ఉంటుంది, ఆయన శబ్దం వినబడుతూ ఉంటుంది, ఆయన చప్పుడు వినబడుతూ ఉంటుంది. ఏదైనా తోటలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఏదైనా తోటలో యెహోవా దేవుడు సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన స్వరమును విన్న ఆదాము అవ్వమ్మ ఇద్దరు చెట్టు చాటుకు వెళ్ళి వాళ్ళు దాగి ఉన్నట్లు బైబిల్ గ్రంథస్థం చేయబడింది. ఒకప్పుడు ఆయన స్వరం వాళ్ళకి మధురంగా ఉండేది. ఒకప్పుడు ఆ స్వరమును విని వాళ్ళు ఉత్సాహంగా ఉల్లాసంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ప్రేమ కౌగిటిలో ఒదిగిపోయేవాళ్ళు. వాళ్ళ కమ్మని మాటలు విని దేవుడు మురిసిపోయేవాడు. దేవుని మాటలు విని వాళ్ళు పరవశించిపోయేవాళ్ళు. దేవునితో వాళ్ళు, వాళ్ళతో దేవుడు. ఓ అద్భుతమైన అనుబంధం, ఓ అద్భుతమైన సహవాసం. కానీ ఇప్పుడు దేవుని స్వరం వినబడుతుంటే చెట్టు చాటుకు వెళ్ళి దాగి ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీకు ఈ పరిశుద్ధ ఆలయం ముందు వినబడుతున్న స్వరం, ఆయన స్వరం నీకు మధురంగా ఉందా? ఆయన స్వరం నీకు వినాలనిపిస్తుందా? లేకపోతే దేవుని మాట వినబడుతున్నప్పుడు మీరు తూలి పడుతున్నారా? లేకపోతే మీకు నిద్ర వస్తుందా? లేకపోతే దేవుని వాక్యం మీద ఆసక్తి తగ్గిపోయిందా? ఈరోజు చాలామందికి దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం, దేవుని వాక్యం అంటే అలక్ష్యం, దేవుని స్వరాన్ని వినలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు ఆ దేవుని మాటలు కమ్మగా ఉండేది, ఒకప్పుడు ఆయన మాటలు తీయగా ఉండేది, ఒకప్పుడు ఆయన మాటల్లో పరవశించిపోయే వాళ్ళు ఈరోజు దేవుని మాటలు అంటే నిర్లక్ష్యపు ధోరణి, పరిశుద్ధ ఆలయంలో కనబడలేని పరిస్థితి. కారణం ఏంటి తెలుసండి? వాళ్ళు దేవుని స్వరాన్ని ఆసక్తిగా వినకపోవడానికి గల కారణాలు ఏంటంటే, ప్రేమైన వారరా, దేవుని స్వరం వినబడక మునుపు, దేవుని మాట వినబడక మునుపు అదే తోటలో ఇంకొక స్వరం వినిపించింది. ఎవరి స్వరం అండి అది? చెప్పాలి. ఎవరి స్వరం వినిపించిందండి? దేవుని స్వరం వినబడక మునుపు, దేవుని మాటలు వినబడక మునుపు అదే ఏదైనా తోటలో ప్రియులారా అపవాది స్వరం, సాతాను స్వరం వినబడింది. ఆ స్వరానికి ఎప్పుడైతే వాళ్ళు చెవి యొగ్గారో, ఆ మాటలు ఎప్పుడైతే విన్నారో, దేవుని స్వరము, దేవుని మాటలు వాళ్ళకి చేదుగా అనిపించింది. ఎందుకంటే సాతాను చెప్పే మాటలు ఎలా ఉంటుందంటే, సాతాను గడు ఇలా చెప్తాడు, మీరు దేవుని వాక్యంలో అన్నీ ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమగా మాట్లాడతాడు, మనతో ప్రేమగా మాట్లాడతాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు మనతో ప్రేమగా మాట్లాడతాడని చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆదరిస్తాడని చెప్పండి. దేవుని మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అదే సమయంలో దేవుని మాటలు మనల్ని హెచ్చరిస్తుంది. ఆయన వాక్యం సుత్తి వంటిదని రాయబడి ఉంది, ఆయన మాటలు సబ్బు వంటిదని రాయబడి ఉంది. ఆయన మాటలు మనల్ని ఖండిస్తుంది, ఆయన మాటలు మనల్ని హెచ్చరిస్తుంది, ఆయన మాటలు మనకు బుద్ధి చెప్తుంది. ఆదాము అవ్వమ్మకు దేవుడు వినిపించిన స్వరం ఏంటంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని ఆశీర్వచనాలు పలికాడు. ఆ ఆశీర్వచనాలు వాళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఆ తర్వాత దేవుడు అన్నాడు, తోటలోని అన్ని వృక్ష ఫలాలు మీరు తినండి, మీకు అధికారం ఇచ్చాను, అన్నీ తినండి అన్నారు. ఆ మాట వాళ్ళకి సంతోషాన్ని కలిగించింది. దేవుడు అన్నాడు, మేలు కీడు మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం ఈ ఏదైనా తోటలో ఉంది, ఆ ఫలాలు మీరు తినవద్దు అని ప్రభు చెప్పాడు. ఇది వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది. ఏమైనా చేయండి, ఎలాగైనా ఉండండి అంటే అది సంతోషాన్ని కలిగిస్తుంది. అటు వెళ్ళొద్దు, అలా ఉండొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఇలా ప్రవర్తించొద్దు అంటే అది కొంచెం కష్టంగా ఉంటుంది కొందరికి. తర్వాత దేవుడు ఇంకా హెచ్చరికగా చెప్పాడు, ఒకవేళ మీరు సాహసించి తిన్నారనుకోండి, తిన్ననాడు మీరు మరణిస్తారు, చనిపోతారు. ఈ మాట వాళ్ళకి కష్టం అనిపించింది. చావును గురించిన కబురు ఎవరైనా చెప్తే కొంతమంది దుఃఖపడతారు. కొంతమంది నేను ఎప్పుడైనా మరణాన్ని గురించి మాట్లాడితే వెంటనే నాతో, అన్న అంత మాట అనొద్దండి అన్న, ఎందుకన్నా మరణం గురించి మాట్లాడతారంటే తప్పేముందండి, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏంటన్నా శుభదినమనా? ఏది మరణం అంటే అశుభం అంట. మరణం అనేది అశుభమే కాదండి. మరణం మహిమలో ప్రవేశించడానికి, ప్రభువును చేరుకోవడానికి ఒక మార్గం. పౌలు గారు అంటారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. బ్రతికితే నేను ప్రభు కోసం బ్రతుకుతాను, మరణిస్తే నా ప్రభు దగ్గరికి వెళ్తాను. ఈరోజు మరణాన్ని గురించిన వార్త కానీ, పరలోకాన్ని గురించిన వార్త కానీ, ప్రభు వచ్చుచున్నాడని వార్త కానీ, రాకడని గురించిన వార్త కానీ చెప్తే కొంతమందికి బాధగా ఉంటుంది. అప్పుడే పోవాలా? ప్రైజ్ లార్డ్. అన్న మీకేమన్నా, మీరు 40 దాటేశారు, మీరు పోయిన నష్టం లేదు. మాకు ఇప్పుడే 20 years అన్న, ఇక ప్రపంచం అంతా చూడాలంట. ఇప్పుడే ప్రభు వచ్చేస్తే ఎట్లా? మీరు తిన్ననాడు మరణిస్తారు, హెచ్చరిక. కానీ సాతానుగాడు వచ్చి ఒక స్వరం వినిపించిందండి. ఆ స్వరంలో హెచ్చరిక లేదు, ఆ స్వరంలో మరణాన్ని గురించి లేదు. మీరు చావనే చావరు. 120 ఏళ్ళు మీరు బతుకుతారని నేను చెప్పాను అనుకోండి, మీకు ఎంత సంతోషంగా ఉంటుందో. మూలుగుతున్న ముసలిది కూడా లేచి కూర్చుంటుంది. 120 ఏళ్ళు బతుకుతావంటే. సాతానుగాడి యొక్క స్వరంలో హెచ్చరిక లేదు, సరిచేసే అనుభవం లేదు, బాగు చేసే అనుభవం లేదు, భక్తిగా బ్రతకండి అని చెప్పే అనుభవం లేదు, దేవుని మాట వినుట శ్రేష్టం అని చెప్పే అనుభవాలు లేవు. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం, ఇవేమీ ఉండదండి. ఈ అపవాది స్వరాన్ని వాళ్ళు విన్నారు కనుక దేవుని స్వరాన్ని విని దూరంగా వెళ్ళి వాళ్ళు పారిపోయారు. ప్రియమైన వాళ్ళారా, ఈ పరిశుద్ధ ఆలయం ముందు దేవుని స్వరం వినబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మాటలు విని ఆయన చెంతకు మీరు పరిగెత్తుకుంటూ వస్తున్నారా? ఆయన మాటలు విని ఆసక్తితో ఆయన సమీపిస్తున్నారా? లేకపోతే ఆయన మాటలు విని మీరు దూరంగా పారిపోతున్నారా? ప్రశ్నించుకుని ప్రియులరా, పరిశుద్ధాలయం ముందు వినబడుతున్న ఆయన స్వరం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, గట్టిగా హల్లెలూయా. యెజబెల్ అని ఒక స్త్రీ రాసిన లేఖ, బోధించిన మాట ఓ దైవ సేవకుని గుండెల వేదనను కలిగించింది. యెజబెల్ అని ఒక స్త్రీ, ఆమె ఒక మాంత్రికురాలు, దుష్ట శక్తుల్ని నమ్ముతుంది, దుష్టురాలు. ఆమె వేసిన కేకలు, ఆమె మాట్లాడిన మాటలు ఒక దైవ సేవకుని గుండెల వేదనను కలిగించిందండి. ఆ వేదనతో ప్రాణాపాయంతో ఆయన పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. వెళ్ళి ఊరికి దూరంగా అరణ్యంలోనికి వెళ్ళి ఒక దిన ప్రయాణం చేసి బదరి వృక్ష కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై బ్రతుకుట కంటే చనిపోవటం మేలు అని విసిగి వేసారిన అనుభవం ఏలియాలో మనం చూస్తాం. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే పోరాటాలు, బెదిరింపులు, ఇవన్నీ కూడా ఏంటంటే జీవితం మీద విరక్తిని కలిగించి, నా పితరుల కంటే నేను గొప్పవాడు కాదు, మా పూర్వీకుల కంటే నేను గొప్పవాడు కాదు అని చతికిలబడి కూర్చొని స్థాయికి తీసుకెళ్తుంది. అలాంటి సమయంలో దేవుడు తన దూతను పంపిస్తే పరలోకం నుండి వచ్చే శ్రేష్టమైన ఆహారంతో ఆయన బలపరిస్తే 40 రోజులు దివారాత్రులు ఆయన ప్రయాణం చేసుకుంటూ దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. హోరేబుకు వచ్చాడు కానండి ఒక గుహలోనికి వెళ్ళి అక్కడ ఒక దుప్పటి కప్పుకొని గుహలో ఉండిపోయాడు. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాల్లో ఏదో భయం, ఏదో కలవరం, ఏదో బెదిరింపు, మీరు ధైర్యంగా నిలబడలేని పరిస్థితులు, ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితులు, ధైర్యంగా బ్రతకలేని పరిస్థితులు, భయాలు మిమ్మల్ని వెంటాడుతుందేమో, కలవరాల మధ్యలో కొనసాగించబడుతున్నారేమో,
గుహలో ఉంటే నేను క్షేమంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకు ఒక న్యూస్ ఉందండి. ఏంటంటే ఒక 50 మంది చెప్పిన గుహలో ఉంచి వారిని వాళ్ళు పోషించబడుతున్నారు, గుహలో ఉంటే సెక్యూర్గా ఉండొచ్చని ఏదో ఒక ఆశ్రయాన్ని కోరుకొని ఆ గుహలోనికి వెళ్ళి అక్కడ భయపడుతున్నాడండి. అక్కడికి దేవుని స్వరం వచ్చింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అక్కడ దేవుని స్వరం వచ్చింది, ఏలియా ఇక్కడేం చేస్తున్నావు? ఎక్కడుండవలసిన వాడివి, నీవు ఎక్కడుంటున్నావు? నీవు చేయవలసిన పని ఏంటి? నీవు చేస్తున్న పని ఏంటి? ఏలియా ఇక్కడ నీకేం పని, ఇక్కడేం చేస్తున్నావు అంటే, ప్రభువా నీ ప్రజలందరూ కూడా నీ నిబంధనను మీరి ఉన్నారు, నేను ఒక్కడనే రోషం గలవాడే నీ కొరకు. రోషం కలిగిన వాడైతే గుహలో ఎందుకు దాక్కుంటావు? ఏలియా బయటికి రమ్మని ప్రభు వెలుపలకు రప్పించి ఏలియాని దేవుడు బలపరిచి, నువ్వు మరలా వెళ్ళాలి, మరలా దమస్కు మార్గాన వెళ్ళాలి, నువ్వు ఏ దారిలో అయితే వచ్చావు మరలా తిరిగి వెళ్ళాలి. నీవు అరణ్యములో కాదు ఉండవలసింది, నీవు కొండ గుహలో కాదు ఉండవలసింది, నువ్వు ధైర్యముగా నిలబడాలి, నీవు రాజులను అభిషేకించాలి, నీవు ప్రవక్తలను అభిషేకించాలి, నిన్ను అభిషేకించే స్థాయిలో నేను ఉంచాను. ప్రేమైన వాళ్ళారా, ఈ రాత్రి ఏదో భయం కలవరంతో పట్టణానికి దూరంగా, మనుషులకు దూరంగా, కొన్నిసార్లు మనకు వచ్చే సమస్యలు, పోరాటాలు అసలు మనుషులు కనబడకూడదు, మనుషులకి ఎవరికి మన ముఖాలు చూపించకూడదు, ఎక్కడో దాగి ఉండాలి, ఎక్కడో ఒంటరికి వెళ్ళి బతికేయాలని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో. ప్రియులారా, శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు ప్రభు సిద్ధపరిచున్నాడు. శక్తికి మించిన ప్రయాణాన్ని ప్రభు నీ కొరకు సిద్ధపరిచున్నాడు. నువ్వు చేయవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం మాత్రమే. పక్కన మనం చూసి చెప్పండి, ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇది ముగింపు సభ అనుకుంటున్నారా? ఇది ముగింపు కాదండి, ఇది ఆరంభం మాత్రమే. ఇదే పట్టణంలో దేవుడు మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు, మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన స్వరం మనల్ని బలపరుస్తుంది. ఓ దైవజనుడికి వచ్చిన ఇబ్బందులు, పోరాటాలు, సమస్యల మధ్యలో ఆయన చాలా దిగులుగా, బాధగా కూర్చొని ఉన్నాడంటండి. చాలా దిగులుగా. భార్య వచ్చి చెప్తుందంటే, మార్టిన్ లూథర్ గారు, ఆయనకు వచ్చిన సేవలో వచ్చిన శ్రమలు, పోరాటాలు, వాటన్నిటిలో ఆయన బాగా చతికిలబడి కృంగిపోయి, అలాగే ఇక మనం ఏం సేవ చేస్తామని సొమ్మసిల్లి కూర్చొని ఉన్న సందర్భాలు. ఎందుకంటే ఆయనకు వచ్చిన బెదిరింపులు, ఆయనకు వచ్చిన భయాలు, ఆయన ఎదుర్కొంటున్న సమస్యలు, ఇవన్నిట్లో ఆయన చతికిలబడి కూర్చొని ఉన్నాడంట. భార్య ఏమండి లేవండి భోజనం చేయండి అని చెప్తే భోజనం చేయట్లేదు, అన్నపానాల మీద ఇంట్రెస్ట్ లేదు. అలా ఉంటే ఆ తర్వాత తన భార్య, మార్టిన్ లూథర్ గారి భార్య, ఆమె ఒక నల్లటి డ్రెస్ ధరించుకొని, మామూలుగా విదేశాలు వెస్ట్రన్ కల్చర్లో ఒక కార్యక్రమానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. సరే, వాళ్ళు డబ్బు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదో డ్రెస్ కోడ్ వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు. వాళ్ళు ఎవరైనా చనిపోయారనుకోండి, అందరూ నల్లటి దుస్తులు ధరిస్తారు. ఏ దుస్తులు అండి? మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, లుంగి మీద ఉన్నోడు లుంగి మీద వెళ్ళిపోతాడు, నైటీలో ఆమె నైటీలోనే వచ్చేసేటది. ఎందుకంటే ఇప్పుడెప్పుడే కబర్ అందింది అన్న బట్టలు మార్చుకోవడానికి టైం దొరకలేదని అట్లా వచ్చేస్తారు. కానీ వాళ్ళకు ఒక ఏంటంటే చనిపోయారు అనేదానికి ఒక సూచనగా అందరూ నల్లటి దుస్తులు ధరించుకుంటారు. అప్పుడు ఈయన దిగులు పడుతూ కూర్చొని ఉన్నప్పుడు ఓ నల్లటి దుస్తులు ధరించుకొని తన భార్య వచ్చి తన భర్త ఎదుట, మార్టిన్ లూథర్ ఎదుట ఇట్లా నిలబడిందంట. అప్పుడు సడన్గా ఆయన చూసి, ఎవరు చనిపోయారు? నల్లటి దుస్తులు ధరించావు, ఎవరైనా అంటే సంఘంలో ఎవరైనా చనిపోయారని, ఎవరైనా చనిపోయారంటే యేసు ప్రభు చనిపోయాడు అని చెప్పిందంట. పిచ్చిదానా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యేసు ప్రభు చనిపోవడం ఏంటంటే, అవునయ్యా యేసు ప్రభు చనిపోయాడు అని అంటే, యేసు ప్రభు ఎందుకు చనిపోతాడు అమ్మాయి? యేసు ప్రభు సర్వయుగములో సజీవుడు. చెప్పట్లు కూడా అందరు గట్టిగా హాలే. సర్వయుగములో ఆయన సజీవుడు, ఆయనకి మరణమే లేదు. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున ఆయన పునరుత్థానుడై లేచాడు, ఆయన సజీవుడు అని దైవజనుడు అన్నాడంట. అప్పుడు భార్య అనిందంట, మరి మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు అయినప్పుడు నీవెందుకు దిగులు పడుతున్నావు? లేచి నీవు చేయవలసిన పని నీవు చేయాలి. చెప్పండి కూడా అందరు గట్టిగా హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సర్వయుగములో ఆయన సజీవుడై ఉన్నాడు. విశ్వాసి, కలత చెందుతున్నావా? కలవరపడుతున్నావా? పరిశుద్ధ ఆలయమందు దేవుని స్వరం వినబడుతుంది. అది నిన్ను హెచ్చరించే స్వరం, అది నిన్ను బాగు చేసే స్వరం. ఆ స్వరం నిన్ను బలపరుస్తుంది, ఆ స్వరం నిన్ను నిలబెడుతుంది, ఆ
ఆ స్వరం నీవు పోగొట్టుకున్న వాటన్నిటి నీకు తిరిగి అనుగ్రహిస్తుంది. నీవు చేయవలసిన పనిని నీకు బోధిస్తుంది. నీ బాధ్యతను నీకు గుర్తు చేస్తుంది. అందుకే పరిశుద్ధ ఆలయంలోనికి రావాలి. అక్కడ ఆయన స్వరం వినబడుతుంది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడతాడండి. ప్రభు మనతో మాట్లాడతాడు చెప్పండి. యేసయ్య మనతో మాట్లాడతాడు. ప్రభు మనతో మాట్లాడతాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఆయన మీతో మాట్లాడతాడని చెప్పండి. ఆయన మీతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం మీకు వినబడుతుంది. ఆయన మాట వినాలనే ఆశ ఉన్న ప్రతి వాళ్ళు ఆయన మాట వింటారండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకొకసారి 11వ అధ్యాయము కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం త్వరగా చదవండి. 11:4. యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు, ఆకాశమందు ఉన్నది, నరులను కన్నులారా చూచుచూ ఉన్నాడు, కనుదృష్టి చేత వారిని ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. 6వ వచనం, దుష్టుల మీద ఆయన ఉరులను కురిపిస్తాడు. ఓకే, నీతిమంతుడు నీతిని ప్రేమిస్తాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. చెప్పండి కూడా మందరు గట్టిగా. పరిశుద్ధ ఆలయమందున్న దేవుడు నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత సమస్తాన్ని పరిశీలిస్తాడు. ప్రపంచంలో కానీ లోకంలో కానీ భూమి మీద కానీ మనుషులు 2 గుంపులుగా చూస్తాం. లోకంలో ఉన్నవాళ్ళు కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, లేకపోతే వాళ్ళ డబ్బును బట్టి ధనవంతుడు పేదవాడని, అగ్రకులమని, సాధారణమైన కులమని, దేశాలను బట్టి, భాషను బట్టి మనిషిని విభాగిస్తారండి. కానీ బైబిల్లో 2 గుంపులు వాళ్ళని చూస్తారు. ఒకరు నీతిమంతులు, యథార్థవంతులు, రెండవదిగా దుష్టులు, భక్తిహీనులు. ఈ భూమి మీద నీతిమంతులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు. పరిశుద్ధ ఆలయమందున్న దేవుని యొక్క కనుదృష్టి, ఆయన ప్రపంచమంతా తేరి చూస్తున్నాడు. ఆయన కన్నులు నరులను చూస్తుంది, మనుషులందరినీ చూస్తుంది. ఆయన కన్నులు, ఆయన కనుదృష్టి చేత అంత పరిశీలిస్తున్నాడు. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. పరిశీలించకుండా, ఆలోచించకుండా ప్రభు తీర్పివ్వడు. సమస్తాన్ని పరిశీలిస్తాడు, సమస్తాన్ని తేటగా చూస్తాడు. మనుషులు మంచిని చెడుగా, చెడుని మంచిగా మాట్లాడేస్తారు. మనుషులు అవకాశవాదులు. వాళ్ళకి అనుకూలంగా ఒకలాగా మాట్లాడతారు, వాళ్ళకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇంకొకలాగా మాట్లాడేస్తారు. మంచిని చెడుగా చూపిస్తారు, చెడును మంచిగా చూపిస్తారు. ఇది మనుషుల విధానం. కానీ పరిశుద్ధ ఆలయమందున్న దేవుని యొక్క కన్నులు సమస్తాన్ని పరిశీలిస్తుంది. ప్రతిదీ పరిశీలనగా ప్రభు చూస్తాడండి. పరిశీలనగా చూసిన దేవుడు దుష్టులు, బలాత్కారాసక్తులు, దుష్టులు, బలాత్కారం, దౌర్జన్యం చేసే గుంపు ఉంటారండి. వాళ్ళ మీదకి ఉరులు వస్తుందంట. యథార్థవంతులకి తన ముఖ దర్శనం ఇస్తాడు. చెప్పలు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, మనం ఎందుకు నీతిమంతులుగా బ్రతకాలి? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఈ భూమి మీద నీతిగా బ్రతకడం అనేది అంత ఈజీ అనుకుంటున్నారా? నీతిగా బ్రతకడం అనేది, యథార్థంగా ఉండడం అనేది అంత తేలిక అనుకుంటున్నారండి? ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలని అంటాం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే అంత అనుకూలంగా ఉంటుంది అంటారా? చెప్పండి. జనాలు నిజాన్ని జీర్ణించుకోలేరు. అబద్ధాన్ని ఇష్టపడినట్లు నిజాన్ని ఇష్టపడరు. నీతిగా బ్రతకుడు, యథార్థవాది లోక విరోధి అంటారు. యథార్థంగా మాట్లాడేవాడిని లోకం ద్వేషిస్తుంది. నీతిమంతుడికి లోకంలో ఎన్నో ఆపదలు వస్తాయి, ఎన్నో అపాయాలు వస్తాయి. కానీ ప్రియమైన వారలారా, దేవుడు పరిశీలించి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. యథార్థవంతులకైతే దేవుడు తన ముఖ దర్శనం ఇస్తాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. యోబు భార్య అంటది, ఇంకా యథార్థతను విడిచిపెట్టవా? నువ్వు యథార్థంగా ఉండడం వల్ల నీకు ఒరిగింది ఏమిటి? దేవుడని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల నీకు లభించింది ఏంటి? పిల్లల్ని పోగొట్టుకోవడం, ఆస్తిని పోగొట్టుకోవడం, ఒంటి నిండా రోగాలు తెచ్చుకోవడం తప్ప నీకు లభించింది ఏంటి? ఇంకా యథార్థతను విడిచిపెట్టవా అని కఠినంగా మాట్లాడింది భార్య. స్నేహితులు ఆదరించకపోగా మాటల చేత గాయపరచడం ప్రారంభించారు. యథార్థంగా ఉండడం వల్ల, నమ్మకంగా ఉండడం వల్ల, నీతిగా బ్రతకడం వల్ల, నిత్యము ప్రార్థించడం వల్ల యోబుకు వచ్చింది ఏంటి అంటే ఒంటి
తీరని వేదన, ఆవేదన. నమ్మిన మనుషులే మనసును గాయపరుస్తూ ఉన్నారు. కట్టుకున్న భార్య కఠినాత్మురాలుగా మాట్లాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా యోబు భక్తుడు అంటాడు, నన్ను చంపినా కూడా నేను ఆయనే నమ్ముకుంటాను. చెప్పలు కూడా మొదలు గట్టిగా, నా దేవుడు నన్ను చంపినా సరే, బ్రతికిస్తే కాదు ఆయన నేను నమ్ముడు. ఆయన నన్ను చంపినా సరే నేను యథార్థతను విడిచిపెట్టను. ఆయన నన్ను చంపినా కూడా నేను నీతిని విడిచిపెట్టను. ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయనే నమ్ముకుంటాను. నా దేహం ఇలాగే చీకిపోయినా వేరొక దేహంతో నా ప్రభుని చూస్తాను. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ప్రియమైన వారలారా, అందుకొరకే యోబుకు దేవుడు, సుడిగాలిలో దేవుడు ప్రత్యక్షమైనట్లు వాక్యంలో రాయబడింది. యథార్థంగా ఉండండి, నీతిగా ఉండండి. ప్రియులరా, దేవుడు పరిశీలిస్తాడు. కొన్నిసార్లు మన కళ్ళ ముందు అక్రమాలు విజృంభిస్తుంటాయి, అన్యాయం విజృంభిస్తూ ఉంటుంది, మోసాలు అబద్ధాలు విర్రవేగుతూ ఉంటాయి. చూసి కలవరపడొద్దండి. ఏదో ఒక రోజు ఆ అబద్ధాల మీద, ఏదో ఒక రోజు ఆ భక్తిహీనత మీద, ఏదో ఒక రోజు ఆ దుష్టత్వం మీద దేవుని తీర్పు వస్తుంది. దేవుని తీర్పు ఎవరూ తప్పించుకోలేరు. ఎందుకంటే ప్రియులరా, సమస్తాన్ని పరిశీలించేది దేవుడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. దుష్టుడైన హామాను కొంతకాలం ఘనత పొంది ఉండొచ్చు, ఘనంగా కొనసాగించబడి ఉండొచ్చు. కానీ అనుకొనని గడియలు అకస్మాత్తుగా అతని మీదకి ఉరి వచ్చింది. నీతిమంతుడు యథార్థవంతుడైన మొర్దెకై గుమ్మం దగ్గర కూర్చొని కుమిలిపోయి ఉండొచ్చు. మేలు చేసి కూడా కీడునే రుచి చూసి ఉండొచ్చు. యూదా జాతి మీద 127 సంస్థానాల్లో యూదా జాతి మీద జరుగుతున్న దౌర్జన్యాన్ని, ఎటువంటి బాధను భరిస్తూ ఓపికగా ప్రార్థిస్తూ ప్రభు మీద విశ్వాసం ఉంచి కృపకు దూరం అయిపోకుండా, కుడి ఎడమలకు తొలగిపోకుండా దేవుని వైపు చేతులెత్తి నీతిని విడిచిపెట్టకుండా నీతిని గట్టిగా పట్టుకున్నారండి. ప్రియులారా, ఆ నీతిమంతుల తలలను దేవుడు ఒకరోజు పైకెత్తాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఒకనాడు రాజు తన ముద్ర ఉంగరాన్ని తీసి ఎస్తేరుకి మొర్దెకైకి ఇచ్చేసి, మీకు నచ్చినట్లు రాసుకోండి శాసనం. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. దుష్టుడైన హామాను ఉరి తీయబడ్డాడు. ఆయన తీసుకున్న గోతిలో ఆయనే పడ్డాడు. ఎవరైనా మీ గోతి తీస్తూ ఉంటే మీరు అనండి, బ్రదర్ ఇంకో గోయి తీసుకోండి అని చెప్పండి. ఎందుకంటే నీకోసం. ఎదుటి మనిషి గోయి తీస్తుంటే మనమే పడతామండి దాంట్లో. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఎవరికి కీడు యోచించొద్దు, ఎవరూ పాడైపోవాలని ఆశించొద్దు, ఎవరూ నష్టపోవాలని ఆశించొద్దు, ఎవరి పతనాన్ని నువ్వు కోరుకోవద్దు. మనకెందుకండి? మనం యథార్థంగా జీవిస్తే యథార్థవంతులకు దేవుని ముఖ దర్శనం కలుగుతుంది. ఆమెన్ చెప్పండి గట్టిగా. దేవుని ముఖం చూడాలని ఎంతమంది కోరుకుంటున్నారు? చేతులు ఎత్తండి. దేవుని ముఖం చూడాలంటే 500 ఇస్తే ఇస్తానంటారు కొంతమంది. 500కి 1000కి దొరకదు ఆయన ముఖ దర్శనం. 1 కోటి రూపాయలు ఇచ్చిన ఆయన ముఖ దర్శనం దొరకదండి. యథార్థ హృదయం గల వారికి దేవుని యొక్క ముఖ దర్శనం కలగబోతుంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, దేవుని ముఖ దర్శనం ఉన్న శ్రేష్టత ఏం చెప్పనండి? దేవుని ముఖ దర్శనం ఒక వ్యక్తి కలిగితే, ఆయన రూపాన్ని ఒక్కసారి చూస్తే, ఆ మనోహరమైన రూపాన్ని ఒకరు చూస్తే ఆయన జీవితం ఎలా ఉంటుంది అనే దానికి దైవజనులు యేసన్న గారే నిదర్శనం. ఆయన 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, తన 17వ ఏట మతి స్థిమితం లేకుండా నెల్లూరు నడి బజార్లో ఆయన తిరుగుతున్న రోజులవి. కుటుంబస్తులు కూడా ఆయన వదిలేశారు. ఎందుకంటే పిచ్చి బట్టి తిరుగుతున్నాడు కనుక కుటుంబస్తులు విడిచేశారు. ఆయన అక్కడక్కడ తిరుగుతూ ఆకలేసినప్పుడు ఎక్కడో ఏ చెత్త కుండి దగ్గరికి వెళ్ళి విసిరేసిన ఎంగిలి ఇస్త్రాకులో ఉన్న అన్నం తింటా ఉన్నప్పుడు ఒకవైపున కుక్కలు వచ్చి ఆ ఇస్త్రాన్ని తింటుండేదంట, ఇంకొక వైపున పందులు వచ్చి అక్కడ తింటుండేదంట. వాటితో పాటు యేసన్న గారు కూడా ఆ అన్నమే తింటుండేవాడంట. మతి స్థిమితం లేదు, ఇది రైట్ ఇది రాంగ్ అని తెలియని పరిస్థితి. అలా నెల్లూరు నడి బజార్లో తిరుగుతున్నప్పుడు ఓ రాత్రి వేళ దైవజనులు నడిచి వస్తుంటే సడన్గా ఆకాశంలో ఒక వెలుగు, ఒక ధృవతార, ఒక గొప్ప వెలుగు కనిపించింది. ఆ వెలుగులో కమ్మని దేవుని రూపం కనిపించిందండి. యేసుక్రీస్తు వారి యొక్క రూపాన్ని ఆ వెలుగులో దైవజనులు యేసన్న గారు చూశారంట. అంతేనండి, వెంటనే ఆయన మైండ్ అంతా బాగైపోయింది, ఆయనకి స్వస్థత వచ్చేసింది.
ఆ తర్వాత ఆయన ఒక చోటుకు వెళ్ళారండి, ఒక కూడికలో కూర్చున్నారు. అక్కడ యేసు ప్రభు గురించి వాళ్ళు విన్నారు. ఆ తర్వాత స్నానం చేసుకున్నారు, మంచి బట్టలు కట్టుకున్నారు, మంచిగా ప్రార్థన చేయడం ప్రారంభించారు. అందరికి విచిత్రం, అందరికీ వింత. ఇప్పటివరకు పిచ్చోడ్లాగా తిరుగుతున్న ఈ కుర్రోడు మారిపోయాడని అందరికీ వింత విచిత్రం అండి. అలా మార్పు చెందుతూ వచ్చారు. ఒకరోజు ఉపవసించి దైవజనులు యేసన్న గారు ప్రార్థన చేస్తూ ఏంటంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ సడన్గా ఏంటంటే ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉండడం వల్ల చేతులు బరువెక్కి తన 2 చేతులు ఇలా నేల మీద పెట్టారండి. 2 చేతులు నేల మీద పెట్టగానే 2 పాదాలని ఆయన చేతులు తాకేయంట. ఎవరోని గబక్కని కళ్ళు తెరిచి వాళ్ళ అన్నయ్య ఏమైనా వచ్చాడేమని అట్లా కన్నులు పైకెత్తి చూస్తే ఎవరు లేరండి. ఆయన ముట్టుకునేది సాక్షాత్తు పరలోకమందున దేవుని పాదాలు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రియులైన దేవుని ముఖ దర్శనం చూశారు. ఆ రూపం యేసన్న గారిని ఒక చోట కూర్చుండనివ్వలేదు. ఆ రూపాన్ని గురించి ప్రకటించాలి, ఆయన పొందిన గాయాల గురించి ప్రకటించాలని ఆయన తన యవ్వన కాలమందు తమ జీవితాన్ని ప్రభుకు అర్పించుకున్నాడు. యవ్వన కాలమందు సేవ చేయడం కోసం ఆయన బయలుదేరారు. ప్రేమైన వారు, ఆ మార్గాల్లో ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు, ఆకలి కేకలు, అరణ్య రోదన, ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు, బలపరిచే వాళ్ళు ఎవరు లేరు, తినడానికి ఆహారం లేదు, సరైన వస్త్రం లేదు, చేతిలో డబ్బు లేదు. ఎన్నెన్నో పోరాటాలు, శ్రమలు వచ్చిన, పోరాటాలు వచ్చిన, ఆపదలు వచ్చిన, అపాయాలు వచ్చిన, అవమానాలు వచ్చిన ఆయన ముందుకు సాగిపోతూనే ఉన్నారు. ఎందుకంటే ఆ ముఖ దర్శనం దైవజనులు యేసన్న గారిని నడిపించింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఆఖరి శ్వాస వరకు ఒక్కసారి ఆయన కన్నులలో ప్రదర్శించబడిన దేవుని యొక్క దివ్య రూపం, ఆయన హృదయంలో ముద్రించబడిన ఆ దేవుని యొక్క ముఖ దర్శనం, ఆ దివ్యమైన రూపం తన జీవితాన్ని దేవునికి అర్పించుకుని జీవితకాలం అంతా ప్రభు కోసం సాక్షిగా బ్రతుకున్నట్లు ఆ దర్శనం వారిని నడిపిస్తూ వచ్చింది. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ మహానుభావుడు ప్రారంభించిన పరిచర్యనండి ఈ హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్య. ఈరోజు లక్షలాది మంది ప్రజలు, వేలాది సంఘాలు, వేలాది మంది దైవ సేవకులు ఈ పరిచర్యలో సాగిపోతున్నారంటే దైవజనులు యేసన్న గారు చేసిన సేవ, వారు చూసిన ఆ ముఖ దర్శనాన్ని బట్టే ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని వారు సృష్టించగలిగారు. ప్రైజ్ ది లార్డ్. యథార్థంగా మీరు బ్రతకండి. మీరు వెళుతున్న ప్రతి అడుగులో ఆయన ముఖ దర్శనం మీకు కలగబోతుందండి. మీరు వెళుతున్న ప్రతి స్థలంలో ఆయన ముఖ దర్శనాన్ని మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. నీతిమంతుడికి భోగభాగ్యాలు ఒకవేళ లేకపోవచ్చు, ఆస్తి ఐశ్వర్యాలు లేకపోవచ్చు, సిరి సంపదలు సుఖభోగాలు ఒకవేళ లేకపోవచ్చేమో, కానీ యథార్థవంతుడికి, నీతిమంతుడికి దేవుడిచ్చే గొప్ప ధన్యత, భాగ్యం ఏంటంటే ఆయన ప్రసన్న వదనం, ఆయన ముఖ దర్శనాన్ని దేవుడు దయచేస్తాడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. దుష్టులకి, భక్తిహీనులకి ఒకరోజు వాళ్ళ తవ్వుకున్న గుంటలు వాళ్లే పడతారు. కనుక దుష్టత్వంలోకి అడుగు పెట్టొద్దు, దుష్టులతో చేతులు కలపొద్దు, దుష్టత్వంలో నీ తల పెట్టొద్దు, దుర్మార్గతనానికి నీవు అప్పగించుకోవద్దు. యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, నిజాయితీగా ప్రభు కోసం బ్రతుకు. సర్వశక్తి గల దేవుడు నీకు ముఖ దర్శనం ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ దర్శనమే కావచ్చు, మధ్యాకాశంలో కలిగే దర్శనమే కావచ్చు. ఒక తల్లి ప్రసవ వేదన అంటే చాలా బాధాకరమైన సంభవాలు అవన్నీ కూడా. అవి మాటలతో చెప్పలేరండి, అది వర్ణనాతీతం. చాలా వేదన పడి ఒక బిడ్డను కంటది ఆ తల్లి. ఎప్పుడైతే బిడ్డను కన్న తర్వాత ముందు ఆ చంటి బిడ్డను తీసుకొచ్చి తల్లికి చూపిస్తారు. ఆ తల్లి ఆ చంటి బిడ్డను చూసిన వెంటనే ఆమె ఆ 9 నెలలు మోసిన భారమే కావచ్చు, లేకపోతే ఆ ప్రసవ కాలమందు ఆమె అనుభవించిన బాధ అంతా కూడా ఆ చంటి బిడ్డను చూసిన వెంటనే మరిచిపోయి ఒక నూతన సృష్టికి నేను జన్మం ఇచ్చానని ఆ తల్లి తన కన్నీళ్లు తుడుచుకొని తన చంటి బిడ్డను చూసి సంతోషిస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. భూలోకంలో మనకి ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, పోరాటాలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, అపార్థాలు చేసుకునే మనుషులు ఉండొచ్చు, నిందలు వేసే మనుషులు ఉండొచ్చు. వీటన్నిటి గుండా మనం వెళుతున్నామండి. మనందరికి ఒక నిరీక్షణ ఉంది, మేఘాల మీద త్వరగా ప్రభు మన కొరకు రాబోతున్నాడండి. హల్లెలూయా. ఆ మేఘాల మీద ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, మనం రూపాంతరం చెంది ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రభు మన ఎదురుగా ఉంటాడు. ఆయన ఎదుట మనం నిలబడి ఉంటామండి. ఆయన చూసిన వెంటనే భూమి మీద మనం పడిన కష్టాలు, ప్రయాసాలన్నీ మరిచిపోయి ఆయన ప్రేమ కౌగిటిలో మనం ఒదిగిపోబోతున్నాం. చెప్పండి కూడా అందరూ గట్టిగా. హల్లెలూయా. ఆయన చూసిన ఆ క్షణం ఓ అద్భుతమైన అనుభవం. ఆయన చూసిన ఆ క్షణం మన దుఃఖం, నిట్టూర్పంతా ఎగిరిపోతుందండి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఆయన తన పరిశుద్ధ ఆలయం అందున్నాడు. ఎక్కడున్నాడండి ప్రభు? పరిశుద్ధ ఆలయం అందున్నాడు. పరిశుద్ధ ఆలయం అందున్న దేవుడు మనకు తండ్రిగా ఉండబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయన మనల్ని, మన అవసరాలు తీరుస్తాడు, మన అక్కర్ని తీరుస్తాడు, మన జీవితంలో ఘనమైన కార్యాల ప్రభు చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధ ఆలయం దేవుని స్వరం మనకు వినబడుతుంది. ఎవరి స్వరం వినబడుతుందండి? ప్రభు మీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ ఆలయం అందున దేవుడు పరిశీలించి యథార్థవంతులైన మనకు తన ముఖ దర్శనం ఇస్తాడు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించి దీవించుగాక. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే లేచి నిలబడండి. ఎక్కడ వాళ్ళు అక్కడ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభు, ఈ రాత్రి నీ సన్నిధిని వెతుక్కుంటూ వచ్చిన నీ ప్రజలతో మీరు ముచ్చటించిన శ్రేష్టమైన మీ వాక్కుల కొరకై స్తుతి చెల్లిస్తున్నాను. మీరు మీ పరిశుద్ధాలయం ముందు ఉన్నారని, వారికి తండ్రిగా, మాకు తండ్రిగా ఉంటావని, మీ స్వరము మాకు వినిపిస్తావని, మీ అపురూపమైన దర్శనముతో మమ్మల్ని తృప్తిపరుస్తావని నాయన నీ లేఖన సత్యాన్ని మేము గ్రహించగలిగాము. మా మనసును వికసింపచేసి మనోనేత్రము వెలిగించి మీ వాక్య సత్యాన్ని గ్రహించగలిగిన విశాలమైన హృదయాన్ని ప్రసాదించి ఈ రాత్రి వాక్య వర్షాన్ని మా మీద కురిపించావు. అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చేతులెత్తి తమ బ్రతుకులను మీ చేతికి అప్పగించుకుంటున్న ఈ ప్రజావాహినిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ కృపా వాక్యానికి అప్పగిస్తున్నాను. వారి చేతులు పట్టుకోండి, చేతులు బలపరచండి, బ్రతుకులను దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పని సఫలం చేయండి. దీవించబడిన వారై తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రాముఖ్యంగా మా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారిని జ్ఞాపకం చేసుకోవడానికి కృపనిచ్చారు. ఆ రీతిగానే నైనా వారి ద్వారా స్థాపించబడిన, వారి ద్వారా ప్రారంభించబడిన పరిచర్యని ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా మీరు జరిగిస్తూ వస్తున్నారు. అందుకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఈ పరిచర్యలో పాల్గొనడం మా జీవిత ధన్యతగా భావిస్తున్నాను స్వామి. ఇదిగో ఈ పరిచర్యను ప్రేమించి, ప్రోత్సహించి అండదండలుగా నిలబడిన ఆత్మీయులైన ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పిస్తున్నాను. వారిని, వారి సంతతిని నైనా మీరు ఆశీర్వదించి, దీవించి వారి ఎడల మీ విస్తారమైన కృపను కుమ్మరించమని ఈ రెండు రోజుల యొక్క కూడికలు ఆశీర్వదకరంగా, దీవెనకరంగా మీరు జరిగిస్తూ వచ్చారు. నిన్నటి దినం కూడికని, ఈ రాత్రి కూడికను, సభలను ప్రభు మీరు దీవెనకరముగా, మహిమకరముగా మారుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. మీ బిడ్డలు తిరిగి వారి వారి గృహాలకు చేరేటంత వరకు మీ కాపుదల భద్రతను అనుగ్రహించి, క్షేమస్థితిని అనుగ్రహించి, మరలా ఈ విధంగా మేము కూడుకునేంత వరకు కూడా మీ సన్నిధి మాతో ఉంచమని, ఈ కూడిక కొరకు ప్రయాసపడిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ కూడికలో పాలు పొందిన, ఆ రీతిగా నేను లైవ్ ద్వారా ఈ మాటలు వినిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక.